అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్నా అన్నారు పెద్దలు. కాని విద్యాదానం మహత్తరమైనది. అజ్ఞానాన్ని తొలగించి అభివృద్ధి పదంలోకి నడిపించేది విద్య. అయితే అందరికీ విద్య అందుబాటులో లేకపోవచ్చు. నైపుణ్యం ఉన్నా ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. అలాంటి వారికి అండగా నిలుస్తుంది ఆప్తా ఏఎస్ఈపీ. ఆప్తా స్టూడెంట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి స్కాలర్షిప్ల రూపంలో ఆర్థిక సాయం చేస్తూ వారిని ప్రోత్సహిస్తోంది. కేవలం ప్రతిభే భవిష్యత్తును నిర్ణయించలేదు. ఆర్థికంగా వెనుకబాటుతనం విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి అందకుండా చేస్తుంది. అందుకే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆపన్న హస్తం అందిస్తోంది ఆప్తా. అందరికీ నమస్కారం. నా పేరు త్రివేణి. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు. అప్పటి నుంచి నన్ను ఆప్తా వాళ్ళే చదివించారు. ఆప్తా వాళ్ళ వల్లే నేను ఈరోజు బీటెక్ కంప్లీట్ చేసి ఒక మంచి జాబ్ చేస్తున్నాను. ఆ జాబ్ కూడా ఆప్తా వాళ్ళ వల్లే వచ్చింది. ఆప్తా ఫంక్షన్లో నేను మాట్లాడింది విని వాళ్ళకి నచ్చి ఆ కంపెనీ పేరు ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ లిమిటెడ్, ఆ చైర్మన్ సార్ వచ్చి విజిటింగ్ కార్డ్ ఇచ్చి అయిపోగానే రామని చెప్పి తనంతటి తనే నన్ను పిలిచారు. అందుకని నేను అక్కడే జాబ్ చేస్తున్నాను. ఆప్తా వాళ్ళ వల్లే వచ్చింది కాబట్టి. ఆప్తా వాళ్ళకి నా మీద ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. కేవలం మానవత్వం అనే ఒక ఇదితో ఇంత దాకా నన్ను తీసుకొచ్చారు. డబ్బు లేక చదువు ఆగిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని అయ్యేదాన్ని ఆప్తా వాళ్ళు లేకపోతే. కానీ ఆప్తా వాళ్ళు నాకు తోడుగా ఉండి నన్ను నిలబెట్టారు. ఆ పరిస్థితి నాకు రాకుండా చేశారు. అలాగే నేను ఎంతోమందికి హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను ఇలాగా ఆప్తాలో జాయిన్ అయ్యి. కానీ నాకు వచ్చే శాలరీతో నా ఫ్యామిలీని అఫోర్డ్ చేస్తూ నేను అలా చేయలేను. సో నేను సివిల్స్ చదవాలి అని ప్రిపేర్ అవ్వాలి. ఎలా అయినా సరే కలెక్టర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. కేవలం నేను రేపు కలెక్టర్ అయ్యాను అంటే అది ఆప్తా వాళ్ళ వల్లే. ఆప్తా వాళ్ళని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. ఆప్తాలోని ప్రతి ఒక్క మెంబర్కి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మిమ్మల్ని అందరినీ ఎప్పటికీ మర్చిపోను. రేపు కలెక్టర్ అయి నాలాంటి వాళ్ళని ఎంతోమందిని చదివిస్తాను. మిమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని. నాకు సివిల్స్ చదవాలి అని ఉంది, కానీ నా ఫ్యామిలీని పోషిస్తూ నేను ఎఫర్ట్ చేయలేను దానికి కావాల్సినవన్నీ. సో మీరందరూ నాకు హెల్ప్ చేసి ఇలాగే నాకు తోడుగా ఉంటే నేను ఖచ్చితంగా సివిల్స్ చదువుతాను. చదివి కలెక్టర్ అయి ఆప్తా పేరు నిలబెడతాను. నేను సివిల్స్ గోల్ రీచ్ అయ్యే వరకు నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. మా చెల్లికి కూడా మీరు స్కాలర్షిప్ ఇచ్చి చదివిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే విషయం నేను ఎవ్రీ ఇయర్ మీతో షేర్ చేసుకుంటాను, కన్నీళ్ళతో షేర్ చేసుకుంటాను ఆ విషయం. ఈ ఇయర్ కూడా నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను ప్రతి ఇయర్ కన్నా. ఎందుకంటే నాకు ఒక డిగ్రీ వచ్చింది. ఈరోజు నేను పోషించుకోగలుగుతున్నాను అంటే కేవలం ఆప్తా వల్లే. నా కన్నీళ్ళు చూసి ఎవరో కరిగిపోవాలి, జాలిపడాలి అని కాదు, కానీ నా కన్నీళ్ళలో నా ఆనందం మీకు తెలియాలి, ఆనందం చూసి మీరు ఆనందపడాలి అని నేను కోరుకుంటున్నాను. నాలాంటి వాళ్ళందరి లైఫ్ నిలబెడుతున్నారు సార్. మీరు చాలా గొప్పవాళ్ళు. మీలాగే గొప్పదాన్ని అవ్వాలని ఉంది నాకు హెల్ప్ చేయండి సార్. నేను కలెక్టర్ అవుతాను. మీ అందరిలాగే ఒక మంచి మనిషిగా ఈ ప్రపంచంలో నిలబడతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆప్తా స్టూడెంట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం అంటే ఏఎస్ఈపీ ద్వారా స్కాలర్షిప్ కు అర్హత ఉన్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థిక తోడ్పాటును అందిస్తోంది. తద్వారా వారి ఉన్నత విద్యావకాశాలను సుగమం చేస్తోంది ఆప్తా. పేద విద్యార్థుల వివరాలను asep@ap-ta.org ద్వారా ఆప్తాకు తెలపటం ముఖ్య విధి. అయితే ఆప్తా లైఫ్ మెంబర్ విద్యార్థిని రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఏఎస్ఈపీ కమిటీ మెంబర్స్ వచ్చిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి అర్హత ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్ల విషయంలో నిర్ణయం తీసుకుంటారు. అప్లై చేసిన విద్యార్థులతో టెలిఫోన్ ఇంటర్వ్యూ నిర్వహించడము జరుగుతుంది. స్టూడెంట్స్ అకాడమిక్ ఇయర్ ను బట్టి స్కాలర్షిప్ ను కమిటీ మెంబర్స్ నిర్ణయిస్తారు. అయితే విద్యార్థులు 70% మార్కులు ఉన్నవారే స్కాలర్షిప్లకు అర్హులు. 2016లో పేద విద్యార్థుల సహాయార్థం ఏఎస్ఈపీ కొన్ని అమూల్యమైన లక్ష్యాలను నిర్దేశించుకుని స్టూడెంట్ భవిష్యత్తు తోడ్పాటుకు కృషి చేయబోతోంది. 2009 నుంచి 2015 వరకు $1,00,000 స్కాలర్షిప్లు అందించిన ఏఎస్ఈపీ 2016లో 600కు పైగా విద్యార్థులకు $2,00,000 అంటే
₹1 కోటి పైగా స్కాలర్షిప్లు అందించడానికి సన్నాహాలు చేస్తోంది. అర్హత ఉన్న 10 మంది ప్రతిభావంతులైన మెడికల్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తోంది. Hi everyone, my name is Gautam Mudan Shetty. I am studying second year MBBS in Guntur Medical College. My father is a tailor and my mother is a homemaker. I had a sister studying MTech in Amrita Viswavidyapeetham, Coimbatore. It was during my admissions into the medical colleges, I have come to know about APTA scholarships through a friend of my father. He said everything regarding APTA scholarships. Because of him, I have applied for APTA scholarship and I am receiving scholarships from the last 2 years. My education fee is around 18,000 and my books are costing around 20,000. Because of APTA, I am studying with my own books instead of borrowing from the library. I will be very thankful to you throughout my life. Thank you APTA for helping me and making my education possible. Thank you. ASEP ద్వారా ప్రోత్సాహం అందుకున్న విద్యార్థులు ఎంతో మంది చదువులో ఉన్నత స్థానాన్ని అందుకొని ప్రతిభను ప్రదర్శిస్తుండటం తెలుగు వారందరూ హర్షించదగ్గ అంశం. వారిలో ఇంటర్మీడియట్ స్టేట్ 3rd ర్యాంక్ సాధించడం గర్వకారణం. అలాగే ఎంసెట్ మెడిసిన్ 27వ ర్యాంకర్, 10వ తరగతిలో సెంట్% సాధించిన 10 మంది విద్యార్థులు, ఇలా ఎంతో మంది విద్యార్థులు బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయటం ASEP ద్వారా సాధ్యమైనందుకు గర్వకారణం. Right now I'm working as a software engineer and center. To have a brother who is working and as a faculty in Mallareddy Engineering College. Now I did my graduation in BTech. Right now I'm at this good position. It is all because of APTA. It was very difficult for me to complete my +2 and graduation and all. After my schooling, I was introduced to APTA organization through Paichuri Venkat Garu, where I was able to complete all this education through APTA organization. APTA helped me all these 6 years in completion of all my goals. We not only used to get financial support from APTA, we were supported morally and all my career guidance. All this being done through APTA organization. I'm really thankful to APTA, to all those who supported and helped us indirectly through APTA organization. I'm really very thankful to APTA. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ASEP స్కాలర్షిప్ కోసం అప్లై చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే మరెంతో మంది విద్యార్థులు చదువులో విజయం సాధించి వారి ఆనందాన్ని, ASEP ప్రోత్సాహాన్ని అందుకున్న వారు వారి ఉత్సాహాన్ని పంచుకుంటున్నందుకు చాలా సంతోషం. వారిలో అనూషా భూసి ఒకరు. పూణేలో సింటల్ డేటా సొల్యూషన్స్ లో జాబ్ సాధించింది. రంగిశెట్టి ఫణీంద్ర US లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేస్తున్నారు. NTT డేటాలో వర్క్ చేస్తున్న మణికంఠ TCS లో 3, అమెజాన్ ఇండియాలో 1, ఇలా ASEP విద్యార్థులు విజయం సాధించి మరెంతో మందికి ఉత్తేజాన్నిస్తున్నారు. ప్రతి ఒక్కరిది ఒక్కో విజయగాథ. ఆర్థిక స్తోమత లేని ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం చేయటానికి సర్వదా సిద్ధంగా ఉంటుంది ASEP. అందుకే జయహో ASEP అనకుండా ఉండలేం కదా.